మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం తిరుమలాపూర్లో జరిగినటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి చాలా విమర్శలు చేశాడు. నిజంగా సభకు వేలాది మంది ప్రజలైతే తరలి వచ్చారు. వాళ్ళ సమక్షంలోనే తీవ్రంగా విమర్శలు చేసిన పరిస్థితి. మొట్టమొదటగా యాదగిరి గుట్టను పేరు తీసుకొని మాట్లాడడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వము యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చింది, కానీ అక్కడ చేసింది ఏం లేదు. మొత్తానికి యాదాద్రిని అంటే యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా, అంటే అప్పట్లో అంటే అధికారంలోకి రావడం ముందు అక్కడికి వెళ్ళి నేను ప్రచారం స్టార్ట్ చేశాము. అప్పుడు ఆ విషయమే చెప్పాను. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే మాత్రం యాదాద్రిని పేరు తీసేసి యాదగిరి గుట్టగా మారుస్తా అని చెప్పాడు. అదే యాదగిరి గుట్టకు సంబంధించి యాదగిరి గుట్ట సాక్షిగా నేను చెప్తున్నాను, ఈ ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. మొట్టమొదటిగా యాదగిరి గుట్టకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అంటే యాదగిరి గుట్ట యూనివర్సిటీగా అక్కడ మెడికల్ కాలేజ్ని ఏర్పాటు చేస్తున్నాము. మెడికల్ కాలేజ్ అదే విధంగా ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాము. ఇవన్నీ కూడా ఒక యూనివర్సిటీ లాగా యాదగిరి గుట్ట పేరు వచ్చేలాగా చేస్తామని చెప్పిన సందర్భము. అదే విధంగా మూసీ నది మీద బాగా మూసీ నది మీద విమర్శలు చేశారు. ఎందుకంటే మూసీ నదిని మేము మూసీ ప్రక్షాళన చేస్తామంటే గత ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందని చెప్తున్నాడు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నో నదులను ప్రక్షాళన చేస్తుంది. ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, గుజరాత్, ఎక్కడైనా కూడా నదులను ప్రక్షాళన చేస్తే మన తెలంగాణలో మూసీ నది ప్రక్షాళన చేస్తా అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా విమర్శలు చేస్తున్నారని చెప్పి మూసీ నది మీద కూడా చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మూసీ నేను వదులను ఖచ్చితంగా చేసి తీరుతా అని చెప్పాడు. ఎందుకంటే మూసీ నల్లగొండ జిల్లాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూసీ తోటి ఇటు భువనగిరి ప్రాంతం అంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కెమికల్ వాటర్ తాగుతున్నారు. మొత్తం కూడా అంతా వాటర్ తాగి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇబ్బంది చూసే నేను మూసీ ప్రక్షాళన తీసుకొస్తున్నాను, మూసీ ప్రక్షాళన చేస్తాను. ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా కూడా మూసీ ప్రక్షాళన మాత్రం ఆపా అని చెప్పిన సందర్భం. ఎందుకంటే నల్లగొండ జిల్లాకు సంబంధించి ఈ ఉమ్మడి నల్లగొండకి సంబంధించి మూసీ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళ సమస్య చూసి వాళ్ళకి నేను చలించిపోయి నా బర్త్డే రోజు యాదాద్రి నరసింహస్వామిని నేను దర్శించుకుని మూసీకి వచ్చి అదే రోజు మొత్తం వాళ్ళతోటి అక్కడ ఉన్నటువంటి రైతులతోటి నేను తిరిగాను. వాళ్ళకి హామీ ఇచ్చాను. ఖచ్చితంగా దాని ప్రకారమే నా బర్త్డే రోజు వచ్చాను కాబట్టి ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆగదని చెప్పినటువంటి సందర్భము. అదేవిధంగా నల్లగొండ జిల్లాకు సంబంధించి చాలా మంది ఉద్యమ నేతలను గుర్తు చేశాడు. ఎందుకంటే చాకల ఐలమ్మ కావచ్చు, అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, ఇదే విధంగా భూదాన్ పోచంపల్లి భూదానం చేసి పేదలకు ఇచ్చినటువంటి వెదిరే రామచంద్రను గుర్తు చేశారు. ఆరుట్ల కమలాదేవి, తెలంగాణ ఉద్యమం చేసినట్టు ఆరుట్ల కమలాదేవిని కానీ, ధర్మభిక్షను కానీ చాలా మందిని కూడా ఉద్యమ నేతలను గుర్తు చేశాడు. ఎందుకంటే నల్లగొండకు ఉద్యమ చరిత్ర కలిగినటువంటి నల్లగొండ జిల్లా కాబట్టి ఈ నల్లగొండ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి ఈ ఆలేరులో కూడా ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా గుర్తు చేశారు. అదేవిధంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇంకా విమర్శల్లో చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ కూతురే బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్పింది. అసలు ఆమెకు సమాధానం చెప్పాల్సింది పోయి అనవసరంగా ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే అసలు దయ్యాలు అనేవారు ఎవరు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నారంటారు కాబట్టి నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్పాడు. అది బీఆర్ఎస్ పార్టీ కాదు, డిఆర్ఎస్ పార్టీ అంటే దయ్యాల రాష్ట్ర సమితి అని చెప్పాడు. నిజంగా ఆ విమర్శ మాత్రం చాలా ఘాటుగా విమర్శ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న మొన్న కవిత చేసినటువంటి వ్యాఖ్యలకు ఆ పార్టీలో ఉండి ఆయన కూతురే ఆ విధంగా చెప్పడం అయితే దయ్యాలు ఉన్నాయని చెప్పడంతో నిజంగా మరి ఆమెకు సమాధానం చెప్పకుండా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని చెప్పడం జరిగింది. గన్నమల్ల ప్రాజెక్ట్ అనేది నిజంగా చిరకాల స్వప్న. ఎన్నో ఏళ్ళుగా గన్నమల్ల ప్రాజెక్టు కానీ, ఇటు పిల్లాయపల్లి కానీ, ధర్మారెడ్డిగూడెం కానీ, ఎస్ఎల్బిసి కానీ ఇవన్నీ కూడా కాలువలను పూర్తి చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కాలువలను మేము ఎట్టి పరిస్థితుల్లో ఆపం. ఎందుకంటే గత ప్రభుత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎల్లంపల్లి కావచ్చు, శ్రీపాద కావచ్చు, ఇవన్నీ కూడా మేము కట్టాము. కాళేశ్వరం కట్టాడు కానీ కాళేశ్వరం మొత్తం కూలిపోయినటువంటి పరిస్థితి. మరి ఆ కూలిపోయినటువంటి కాళేశ్వరంకు నోటీసులు ఇస్తే ఆ నోటీసులకు ఆన్సర్ ఇవ్వకుండా మమ్మల్ని బెదిరిస్తున్నారు, మా మీద విమర్శలు చేస్తున్నారని చెప్పి కూడా ఘాటు విమర్శలు చేశాడు. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గం సస్యశ్యామలం చేయడం కోసం గన్నమల్ల ప్రాజెక్టును ఎంచుకున్నాం. గన్నమల్ల ప్రాజెక్టుకు ఈ రోజు 700 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాము. ఈరోజు ఇది శంకుస్థాపన చేయడము, ఈ ప్రభుత్వ విప్ బీల ఐలయ్య ఈరోజు ఆయన జన్మదినం రోజు ఇక్కడికి రావడము, ఈ కార్యక్రమం చేయడం కూడా నాకు కూడా ఆనందం వేస్తుంది.
వస్తుంది, ఖచ్చితంగా గన్నమల్ల ప్రాజెక్టును అయితే పూర్తి చేస్తాం, అదేవిధంగా ధర్మరెడ్డిగూడెం పిల్లాయపల్లి కాలువను కూడా పూర్తి చేస్తాం, ఎస్ఎల్బీసీ కూడా కొన్ని కారణాల చేత మొన్న కొంచెం కూలిపోయి ప్రమాదం జరిగింది, అయినప్పుడు కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపమని చెప్పినటువంటి సందర్భము. మరి నిజంగా గత ప్రభుత్వంలో వాసల మర్రి కేసీఆర్ దత్తత తీసుకున్నాడు, ఆ వాసల మర్రి మీద చాలా విమర్శలు చేశాడు. ఎందుకంటే బంగారు వాసల మర్రి చేస్తానటువంటి కేసీఆర్ ఆ వాసల మర్రిని మొత్తం కూడా బొందలగడ్డగా మార్చేటువంటి పరిస్థితి అని చెప్పాడు. బొందలగడ్డ మార్చి, ఎందుకంటే ఇళ్లన్నీ కూలగొట్టి అక్కడ కొత్త నిర్మాణం చేస్తాను, బంగారు వాసల మర్రి చేస్తా అని చెప్పి మొత్తం కూడా అక్కడ నాశనం చేసినటువంటి పరిస్థితి. దాన్ని ప్రభుత్వ వైపు బీలయ్య అదేవిధంగా ఎంపీ చమలకిరెడ్డికి అప్పచేస్తున్న వారు వచ్చి చూసి ఖచ్చితంగా వాసల మరిని మెరుగ్గా తీర్చిదిద్దాలని చెప్పి వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన కేవలం ఆయన ఫామ్ హౌస్ కోసం రోడ్డు కోసమే ఇదంతా చేసి నాటకాలాడి మొత్తం కూడా వాసల మరిని బంగారు వాసల మరిని చేసి ఒక సభ పెట్టి ఆ సభలో మొత్తం కూడా చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హామీలు కూడా ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి అని చెప్పినటువంటి సందర్భము. అదేవిధంగా బీసీ కులగణన చేశాను, ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి బీసీ కులగణన చేశాను, దాని పర్సంటేజ్ కూడా లెక్కించాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి బీసీ కులగణన కూడా చేశాము, 56.36% కూడా తేల్చాము, అదంతా కూడా పకడ్బందీగా జరిగింది, ఆ బీసీ కులగణన కూడా చేయడం జరిగిందని చెప్పారు. 42% రిజర్వేషన్లు కల్పించాము, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు కూడా కల్పించామని చెప్పారు. అదేవిధంగా విద్యలో కావచ్చు, అదేవిధంగా స్థానిక సంస్థలు కూడా రిజర్వేషన్లు కల్పించినటువంటి ఘనత ఈ రాష్ట్రానికే దక్కిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కులగణన కూడా జరిగింది, దానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత ఎంబడే ఈ రాష్ట్రం నుంచి కూడా ఎస్సీ కులగణన సంబంధించి దాన్ని కూడా పూర్తి చేశామని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రభుత్వము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి ప్రతి ఒక్కరికి మేలు చేసే ప్రభుత్వమే అని చెప్పినటువంటి సందర్భము. ఈ 18 నెలల కాలంలో మా మంత్రులు కావచ్చు, మేము కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు చాలా కష్టపడుతున్నారు, అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మా మీద విమర్శలు చేస్తుందని చెప్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే మేము రైతు బంధు ఇచ్చాము, రుణమాఫీ చేశాము, 1,00,000 కోట్ల రుణమాఫీ చేశాము, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాము, 6 గ్యారెంటీలు అమలైతే ఖచ్చితంగా చేస్తున్నాం, కానీ మా మీద విమర్శలు చేస్తారని చెప్పినటువంటి సందర్భము. మన నిజంగా అంటే ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీ పైన విమర్శలు చేస్తూనే ఆ ప్రభుత్వం చేసేటువంటి పనులను కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ప్రభుత్వం సంబంధించి ఈ 18 నెలల కాలంలో మా మంత్రులు కావచ్చు, మేము కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు చాలా కష్టపడుతున్నారు, అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మా మీద విమర్శలు చేస్తుందని చెప్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే మేము రైతు బంధు ఇచ్చాము, రుణమాఫీ చేశాము, 1,00,000 కోట్ల రుణమాఫీ చేశాము, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాము, 6 గ్యారెంటీలు అమలైతే ఖచ్చితంగా చేస్తున్నాం, కానీ మా మీద విమర్శలు చేస్తారని చెప్పినటువంటి సందర్భము. మన నిజంగా అంటే ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీ పైన విమర్శలు చేస్తూనే ఆ ప్రభుత్వం చేసేటువంటి పనులను కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ప్రభుత్వం సంబంధించి ఈ 18 నెలలు చాలా కష్టపడ్డాము, గత ప్రభుత్వము మిగులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో అన్ని కూడా నాశనం చేసి అప్పులు చేసి మా మీద అప్పులు పెట్టినటువంటి రాష్ట్రాన్ని మేమంతా కూడా అయినా కూడా ఈ అందరం కూడా కలిసి కష్టపడి బీద పేదవారి కోసమే పనిచేస్తామని చెప్పి ముఖ్యమంత్రి ఘాటుగా అయితే వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఇటు యాదగిరి గుట్టకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇటు మూసి కావచ్చు, వీటి మీద అయితే ఘాటు విమర్శలు అయితే చేసిన సందర్భము. ఏది అయినప్పటికీ ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ బడుగు బలహీన వర్గాల కోసము ఒకే చోట్ల చదివి వాళ్ళంతా కూడా విద్యావంతులు కావాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, లాయర్లు కావాలి, డాక్టర్లు కావాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మంచి విద్యను అందించడం కోసము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా మరి ఈ ఆలేరు నియోజకవర్గం సంబంధించి 1,500 కోట్లతో ఈ రోజు అభివృద్ధి శంకుస్థాపన చేశాము, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాం, ఖచ్చితంగా ఆలేరును సస్యశ్యామలం చేసే వరకు నిద్రపోను, ఎందుకంటే ఆలేరు అనేది నాకు గుండెకాయ లాంటిదని చెప్పినటువంటి సందర్భము. కాబట్టి ఎందుకంటే ఆలేరులో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఉన్నాడు, ఆ నరసింహస్వామి సాక్షిగా హామీలు అయితే మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పాడు. నిజంగా ఈ సభలో మాత్రము ఉత్తేజంగా మాట్లాడాడు, ఘాటు విమర్శలు చేశారు, ఎందుకంటే వేలాది మందిగా తరలి వచ్చారు. అదేవిధంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు గురించి మాట్లాడారు. ఎక్కడ కూడా లేనటువంటి పథకము, మహిళలకు సంబంధించి ఉచితంగా బస్సు, ఎక్కడికి పోవాలన్నా, వాళ్ళ అత్తగారింటికి పోవాలన్నా, లేదా అమ్మగారింటికి పోవాలన్నా, లేదంటే ఏదైనా దేవాలయాలకు పోవాలన్నా ₹1 చెల్లించకుండా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. మహిళలకు కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నామని చెప్తున్నారు. అదేవిధంగా స్త్రీశక్తి కావచ్చు, అదేవిధంగా యువకులకే కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగాల గురించి కావచ్చు, ఉద్యోగస్తులకు కూడా 5 లక్షల మంది ఉద్యోగస్తులకు
కూడా మే 1వ తారీఖు రాగానే జీతాలు ఇస్తున్నాము, గత ప్రభుత్వంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి అయినప్పటికీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా జీతాలు ఆపట్లేదు, 1వ తారీఖు కాగానే జీతాలు కూడా వాళ్ళకి పడుతున్నాయి, వాళ్ళ డీఏల గురించి కూడా మేము మాట్లాడుతున్నాము, కమిటీ ఏర్పాటు చేస్తాం, దాంట్లో కూడా మాట్లాడి ఉద్యోగస్తులకు కూడా న్యాయం చేస్తున్నాము. ఇటు ఉద్యోగస్తులకు ఇటు యువకులకు, ఎందుకంటే ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం 18 నెలలు వచ్చి 60,000 పైన ఉద్యోగాలు ఇచ్చాము, ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే 60,000 పైన ఇచ్చాము, ఇంకా కూడా ఇస్తామని చెప్పినటువంటి సందర్భము. ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి బహిరంగ సభలో మాత్రము ఇటు బీఆర్ఎస్ బీజేపీ అయితే విమర్శలు చేస్తూనే ప్రభుత్వం చేసినటువంటి పనులైతే చెప్పుకోవడం అయితే గొప్ప విశేషం చెప్పవచ్చు. మొత్తానికి అయితే ఆలూరు నియోజకవర్గంలో ఒక నూతన ఉత్సవం అయితే ఉన్నదని చెప్పవచ్చు ఈ రోజు. ఎందుకంటే మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఆనందపడ్డారు. మరొక విషయము, రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు అనేది గత ప్రభుత్వము వరి వేస్తే ఉరి అని చెప్పినటువంటి ప్రభుత్వానికి వరే వేసి ఈ రోజు వరికి సంబంధించి సన్న బియ్యం వేస్తే 500 సన్న వడ్లు వేస్తే 500 రూపాయల బోనస్ ఇచ్చాము. అదే విధంగా వరి ధాన్యం అయితే మొత్తం ప్రతి గింజ కొంటామని చెప్పి కొన్నాము, లక్షల టన్నుల వడ్లయితే కొన్నాము, వారికి 4-5 గంటల్లోనే డబ్బులు పడే విధంగా కూడా చేశామని చెప్పాడు. రైతుల పక్షం కూడా మాట్లాడు, ఉచిత కరెంట్ ఇచ్చాము, అదే విధంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు రైతులకు సంబంధించి కూడా చేశామని చెప్పాడు. నిజంగా ఈ సభలో మాత్రం రేవంత్ రెడ్డి ఇటు విమర్శలు చేస్తూనే ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను అయితే గొప్ప వివరించి జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ఎంపీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మొత్తానికైతే ఈ సభ మాత్రము ఆలేరు నియోజకవర్గాన్ని నూతన ఉత్సాహం అయితే నింపిందని చెప్పవచ్చు. ఇది వాసమరి సభలో రేవంత్ రెడ్డి చేసినటువంటి విమర్శలు కావచ్చు, అదేవిధంగా వారి అభివృద్ధి పనుల విషయం కావచ్చు. కెమెరామెన్ అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా.